చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారి కృపను బట్టి మనమందరము కూడా సజీవులుగా ఉన్నాం. గనుడైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనం ఆలోచిస్తూ ఉన్నటువంటి అంశం మత్తయి సువార్త ధ్యానంలో ఆరాధనలో భాగంగా 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు గతించినటువంటి వారాన్ని మనం ఆలోచన చేసాం. ఈ వారం 4వ వచనం నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకసారి 15వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా చదివితే అంతకు ముందటి వారం మనం ఏదైతే ఆలోచించామో అది మనకి జ్ఞాపకం వస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఒకసారి 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. ఆ సమయమున యెరూషలేములో నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, 2వ వచనం, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. 3వ వచనం, అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ప్రశ్న వేశారు. ప్రభువారు వేసినటువంటి ప్రశ్న ఏంటి? ప్రశ్న వారు వచ్చి అడుగుతూ ఉన్నారు. ఎవరంటే శాస్త్రులు పరిసయ్యులు. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎవరు అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన వారు, యూదులు, దేవాలయానికి సంబంధించి యోధా మతానికి సంబంధించిన వారు. ఏమడుగుతూ ఉన్నారు? యేసు ప్రభు వారి యొక్క శిష్యులట చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం తిన్నారట. అసలు ఈ చేతులు కడుక్కోకుండా భోజనం తినడం అనేది పరిశుభ్రతకు సంబంధించినటువంటి విషయం. ఇది అంటే పరిశుభ్రంగా లేకపోవడం, పరిశుభ్రమైన చేతులు, పరిశుభ్రత లేని చేతులు, అంటే పరిశుభ్రంగా లేకుండా చేతులు కడుక్కొని భోజనం చేశారట. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్న వేశారో మనం విన్నాం. వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారాన్ని అతిక్రమిస్తున్నారు అని అడిగారు. వచ్చి పెద్దల యొక్క పారంపర్యాచారమట, దీన్ని అతిక్రమించారని అడిగారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అన్నారు. ఇక్కడ 2 విభిన్నమైన కోణాలు కనబడుతూ ఉన్నాయి. శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం తిన్నారు అన్నది వాళ్ళ వాదన. ఇక్కడ ప్రభువారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు? మీరు మీ పారంపర్యాచారాన్ని పాటించడం కోసం దేవుని ఆజ్ఞను నిరాకరించారు అంటే అతిక్రమించారు అనేటటువంటి విషయాన్ని యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి మనం గడిచినటువంటి వారన్న వివరణ విన్నాం. ఇక 4వ వచనం నుండి వాళ్ళు మీరినటువంటి లేదా అతిక్రమించినటువంటి దేవుని ఆజ్ఞ ఏంటో ఆ వివరణ ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి 3, అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అన్నారు. ఏంటి దేవుని ఆజ్ఞ, ఏం అతిక్రమించారు అనేది కిందకి వెళ్దాం. దీనికంటే ముందే 4వ వచనంలో మరి ఒక సందర్భాన్ని ప్రభువారు ప్రస్తావించారు. ఏంటిది? 4వ వచనం, తల్లిదండ్రులను ఘనపరుచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చాను అన్నారు. ఎక్కడిది అంటే యేసు ప్రభు వారి యొక్క మాటలు మనం ఎప్పుడు కూడా పాత నిబంధనలో వెతకాలి. ఎందుకు పాత నిబంధనలో వెతకాలి అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన కొన్ని పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలని వాటి గురించి మాట్లాడేవారు. పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలను ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ఏంటి ఆ లేఖనాలు? దానియేలు యొక్క ప్రవచనం, యెజ్కేలు యొక్క ప్రవచనం, దావీదు చెప్పినటువంటి మాటలు, యెషయా చెప్పినటువంటి మాటలు, కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, ఇవన్నిటినీ కూడా ఆయన ప్రస్తావించేవారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గుర్తు చేసేవారు. ఒక రకంగా అంటే ఇక్కడ గుర్తు చేసేవారు అన్నమాట. అయితే ఏం గుర్తు చేస్తూ ఉన్నారు ఆయన అంటే ఒక వాక్యాన్ని ఆయన గుర్తు చేశారు. ఏంటంటే అది తల్లిదండ్రులను ఘనపరచాలి అనేటటువంటి మాట. తల్లిదండ్రులను ఘనపరచాలి అంటే మరి వీళ్ళు తల్లిదండ్రులను ఘనపరచకుండా ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చారు కదా అని మాట్లాడుతూ ఉన్నాడు.
అంటే తల్లినైనను తండ్రినైనను దూషిస్తే వాడు మరణానికి పాత్రుడు కదా అంటున్నారు. ఈ వాక్యాలు ఎక్కడున్నాయి మనకి? సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది, తల్లిని దూషించి వాని యొక్క దీపము కారు చీకట్లు ఆరిపోవును అని ఉంటుంది. అంటే తల్లిదండ్రులను దూషిస్తే కారు చీకట్లు ఆరిపోవడం ఏంటి? దీపం ఆరిపోవడం ఏంటి? ఏ దీపం గురించి చెప్పాడు ఆయన? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం అంటే మనిషి యొక్క ప్రాణం దేవుడు పెట్టాడని చెప్తే ఉన్నాడు. ఎవడైతే తల్లిదండ్రులను దూషిస్తాడో ద్వేషిస్తాడో వాళ్ళను ప్రేమగా చూసుకోడో వాడి యొక్క ఆత్మ కారు చీకట్లో ఆరిపోవడం అంటే నరకానికి వెళ్ళిపోతుందని చెప్పారు. తర్వాత నిర్గమకాండంలో ఆజ్ఞలు ఇచ్చినప్పుడు తల్లిని తండ్రిని సన్మానించాలి అనే ఆజ్ఞ కూడా దేవుడు వ్రాయించాడు. తల్లిని తండ్రిని సన్మానించాలి అనేటటువంటి వాక్యాన్ని కూడా దేవుడు రాయించాడు. అంటే ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు ఆల్రెడీ పాత నిబంధనలో చెప్పినటువంటి వాక్యాన్ని ఒక్కసారి గుర్తు చేశారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనా దూషించేవాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చాను అని చెబుతూ దాని కంటిన్యూషన్ మాట్లాడుతూ, మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి ఏమంటున్నారట వాళ్ళు? నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నాడు. అంటే చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని గురించి ప్రభు వారు చెబుతూ ఒకడు గురించి చెప్తూ ఉన్నాడండి. ఒకడు ఎలా ఉన్నాడంటే తన తండ్రినైనను తల్లినైనను చూచి వీడిలా మాట్లాడతాడట ఒకడు. అంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానీ పరిసయ్యుల్లో కానీ ఏమన్నట్టది? నా వలన నీకేది ప్రయోజనకరమో అది దేవార్పితం. అంటే నేను ఏదైతే చేయాలని నువ్వు ఆశిస్తున్నావో అది దేవార్పితం. అంటే ఇంక నేను నీకేమీ చేయక్కర్లొద్దు అని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర్లేదని చెప్పుచున్నాడు. అంటే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది, తల్లిని తండ్రిని సన్మానించుమని. సన్మానించడం అంటే ఒక మహారాజా కుర్చీ వేసి ఒక వేదిక మీద ఒక స్టేజి మీద పదవీ విరమణ ఆ కార్యక్రమం ఎలా అయితే ఉంటుందో అలాగా తల్లిని తండ్రిని అక్కడ కూర్చోబెట్టి సాలువ కప్పి దండలు వేసి ఇదేనా సన్మానించడం అంటే, గణపరచడం అంటే? అది కాదు కదా, అది కాదు కదా. ఈరోజు క్రైస్తవ సమాజంలో సేవకులను సన్మానించే కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. అతడు ఎలాంటి సేవకుడైనా, అతను వాక్యం కరెక్ట్గా చెప్పినా చెప్పకపోయినా, అతను చెప్పేది సత్యమైనా కాకపోయినా, అతడు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా అతనికి సాలువాలు సన్మానాలు పూలదండలు ఇవన్నీ ఎక్కువైపోయాయి. కాబట్టి ఇక్కడ సన్మానం అంటే అలాంటిదేనా? మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు కదా తల్లిదండ్రులను సన్మానించమని. సన్మానం అంటే ఆ సన్మానం కాదు. ఇక్కడ తల్లిదండ్రులను ప్రేమించు అంటే వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోమని. అంతలాగా తల్లిదండ్రులను ప్రేమిస్తే ఈరోజు వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తాయండి? ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలే వృద్ధాశ్రమాల్లో ఎందుకు వీరిని ఉంచుతూ ఉన్నారు? వీళ్ళ మీద ఎందుకు ప్రేమ చూపించలేకపోతూ ఉన్నారు? వాళ్ళని ఎందుకు చూసుకోలేకపోతూ ఉన్నారు? కాబట్టి వీళ్ళ తెలివైన వాళ్ళు ఏంటి? పనికిమాలిన తెలివేదే. మీరు మా నుండి ఏదైతే ఆశిస్తారో అది దేవార్పితం, కాబట్టి ఇక మిమ్మల్ని మేము చూడాల్సినటువంటి పని ఏమి లేదు. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక బ్యాంకుకు వెళ్ళారు, ఒక 3 లేదా ఒక 5 లక్షల లోన్ కావాలని మీరు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడారు. ఆయన దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకురామని మీకు చెప్పారు. అన్నీ పట్టుకుని వెళ్ళారు. బ్యాంక్ మేనేజర్ అన్నీ చూసి మీకు లోన్ వస్తుందని చెప్పారు. ఆ లోన్ కోసం మీరు తిరుగుతూ ఉన్నారు. ఒక ఆఫీసర్ దగ్గర నుండి ఒక ఆఫీసర్ దగ్గరికి ఫైల్ వెళ్ళింది. ఆ ఫైల్ అలాగా ఒకరి దగ్గర నుండి ఒకరి దగ్గరికి అలాగ తిరుగుతూ ఉంది. మీరు అందరి దగ్గరికి తిరుగుతూ ఉన్నారు. ఒక నెలకో 2 నెలలకో మీ లోను అప్లికేషన్ అనేది ఓకే చేశారు, మీకు లోన్ వస్తుందని మీకు కబురు పెట్టారు. మీరు వెళ్ళారు. మీరు వెళ్ళిన తర్వాత బ్యాంకు వాళ్ళు మీకు చెప్పారు ఏమనంటే మీరు పెట్టుకున్నటువంటి లోన్ శాంక్షన్ అయింది అని చెప్పారు. సంతోషమే కదా? సంతోషమే. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీ లోన్ మీకు వస్తుంది. అయితే మీరు ప్రతీ నెల ఇంత చెప్పున అంటే సమ్ అమౌంట్ ఇంత చెప్పున మీరు ఇన్ని నెలలు కట్టాలి.
లేక ఇన్ని సంవత్సరాలు కట్టాలి, అప్పుడు మీ లోన్ క్లియర్ అయిపోద్దని చెప్పాడు. సంతోషం. అయితే ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడాలిగా, లేకపోతే మీ చేతికి ఆ అమౌంట్ ఇవ్వాలిగా, ఆ బల్క్ అమౌంట్ అనేది ఇవ్వాలిగా. ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు లోన్ వచ్చింది, అది మీరు ప్రతి నెల ఇంత కట్టాలి, ఇన్ని సంవత్సరాలు క్లియర్ అవుద్దని అంతా బాగానే చెప్పి, ఈ వచ్చినటువంటి అమౌంట్ మీ పేరున దేవుడికి ఇచ్చేసాము అని చెప్పారు. మీ పేరున దేవుడికి ఇచ్చేసాం. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఒకసారి ఆలోచించుకోండి. వెళ్ళండి ఒకసారి. మీరు లోను కోసం ఇంత అలాగే తిరిగారు, డ్యూటీ మానుకుని తిరిగారు, తెలిసిన వాళ్ళతో రికమెండేషన్ చేయించారు, లోను కోసం తిరిగారు, మొత్తానికి శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు మీ చేతికి వస్తే, మీరు నమ్మినటువంటి దైవానికి, మీరు వెళ్ళే టెంపుల్కి, మీరు వెళ్ళేటటువంటి చర్చికి, ఇదిగో నా దేవుడు నాకు ఈ విధంగా మేలు చేశాడు కాబట్టి ఇంత అమౌంట్ నేను కానుక ఇవ్వాలని మీరు అనుకుంటారు. అది మీ పర్సనల్ ఒపీనియన్. అది ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఇది దేనికోసమో వాడడానికి పెట్టుకున్నాం, ఇంక ఇవ్వడానికి కుదరదు అని అనుకోవచ్చు. అది మీ ఇష్టం, అందులో బలవంతం ఏమీ లేదు కదా. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మీ డబ్బులే అని చెప్పారు, కానీ మీ చేతికి ₹1 కూడా రాలేదు. మరి ఏం చేశారు అంటే, మీకు వచ్చినటువంటి ఈ అమౌంట్ మీరైతే లోన్ కట్టండి, ఈ డబ్బులు దేవునికి ఇచ్చేసాను అంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మీకు ఏమైనా ప్రయోజనం? అది ఏమీ ప్రయోజనం కాదు. ఒకవేళ మీకు నిజంగా మీ చేతికి డబ్బులు వస్తే, ఆ అమౌంట్లో మీరు ఎంతో కొంత ఇవ్వాలనుకుంటే అది ఇస్తారు, అది వేరే విషయం. అది సేమ్ ఇక్కడ కూడా తల్లిదండ్రులను ప్రేమించండి, గణపరచండి, సన్మానించండి అని చెబితే వీళ్ళు ఏది చేయట్లేదు. అమ్మ నా నుండి నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది దేవార్పితం అంటున్నాడు. అంటే ఇంక తల్లిదండ్రులను ప్రేమించినట్ట, గణపరిచినట్ట, సన్మానించినట్ట, ఏం చేసినట్టు? ఏమీ చేయలా. అంటే వీళ్ళు తప్పించుకోవడానికి ఈ విధమైన విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. తల్లిదండ్రుల మీద వీళ్ళకి ఎలాంటి ప్రేమ కూడా లేదు. కాబట్టి ప్రభువారు మాట్లాడుతూ, నా వలన నీకేది ప్రయోజనకరమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనకరమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నాడు. అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు వీళ్ళు? ఇక్కడికి వచ్చారు కదా, శాస్త్రులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు. ఈ శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఇదే. కాబట్టి ఇలాగని చెప్పారట. అంటే ఇందులో వాళ్ళు చేసేటటువంటి పనే ఉందిక. వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించేదేముంది? మొత్తానికి దీనిని విడిచిపెట్టారని మనం గ్రహించాలి. ఇక 6వ వచనంలో ప్రభువారు మాట్లాడుతూ, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు అని చెప్తూ ఉన్నారండి. ఏం చేస్తున్నారట వీళ్ళు? పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారట. పారంపర్యాచారం అనగా పెద్దలు నియమించినటువంటి సిద్ధాంతము, ఆచారము, సాంప్రదాయము, కట్టడ, నిబంధన, నియమం. మీరు ఇలాగే చేయాలి, ఇది తప్పితే కుదరదిక, మీరు ఇలాగే చేయాలి. ఈరోజండి క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఎవరు పెట్టినవి? యేసుప్రభు వారు పెట్టారనుకుంటున్నారా ఏంటి? యేసుప్రభు వారు ఎలాంటి సిద్ధాంతాలు కూడా పెట్టలేదండి. ఆయన అందరినీ రమ్మన్నారు, సత్యాన్ని తెలుసుకోమన్నారు, బ్రతుకులు మార్చుకోమన్నారు తప్ప ఆయన ఎలాంటి సిద్ధాంతాలు పెట్టలేదు. కానీ ఈరోజు క్రీస్తు సంఘాల వారి సిద్ధాంతాలు వారికి ఉన్నాయి, సెవెంత్ డే వారి సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి, ఆర్సీఎం వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి, బాప్టిస్ట్ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి, లూథరన్ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి, పెంతుకోస్తు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. ఎక్కడవి ఇవన్నీ కూడా? అంటే ఎవడో ఒక మనుష్యుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నియమం, ఒక కట్టడ, ఒక నియమావళి, ఒక నిబంధన, ఒక ఆజ్ఞ, ఒక సాంప్రదాయం, ఒక పడికట్టు, ఒక ఆచారం, ఏదైనా కావచ్చు, ఇది ఒక సిద్ధాంతం. వీళ్ళు ఏం చేస్తున్నారట? మనుష్యులు ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతం కోసం. అదే 6వ వచనంలో, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తం ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఇది ఏనాడు నుండో వచ్చినటువంటిది, ఎప్పటి నుండో కొనసాగుతూ ఉన్నటువంటిది. దీన్ని ఇప్పుడు మీరెందుకు కాదంటారు? మీరు కూడా దీన్ని పాటించవలసిందే.
ఆచరించవలసిందే, దీనికి మీరు బద్దులు కావలసిందే. ఎన్ని లేవండి ఈరోజు సంఘాల సిద్ధాంతాలు. అంటే వాళ్ళ సంఘం పేరు ఏ పేరైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు అంతకుముందు ఎవరో ఒక పెద్ద అంటే అందులో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని తీసుకుని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మనకు పిల్లల చదువుల్లో కూడా డార్విన్ థియరీ అనేది కనబడుతుంది. అంటే డార్విన్ అనేటటువంటి ఆయన ప్రతిపాదించాడు. తర్వాత న్యూటన్ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. అంటే న్యూటన్ అనేటటువంటి ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇలాగా బోలెడన్ని సిద్ధాంతాలు, అది మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇలాగా బోలెడన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అంటే ఒక మనిషి ఒక దానిలో నుండి ఒక విషయాన్ని బయటకు తీసుకుని వచ్చి దీన్ని ఇలాగ చేయాలి అని చెప్పినప్పుడు అది ఒక సిద్ధాంతంగా మారిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు, పెద్దలు, యాజకులు వీళ్ళందరూ కూడా అంటే యోధ మతం సిద్ధాంతాల్లోనికి వెళ్ళిపోయి వాళ్ళు ఎలా ఉన్నారట, పారంపర్యాచారం అంటే పెద్దలు నియమించినటువంటి నియమం ప్రకారంగా దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారట. ఇక్కడ మనం ఒక ప్రశ్నను ఆలోచించాలి. దేవుని వాక్యం గొప్పదా, పెద్దల ఆచారం గొప్పదా? దేనికి ఓటు? దేవుని ఆచారానికి, దేవుడు చెప్పినటువంటి వాక్యానికి వెయిట్ ఉందా, మనుషులు ఏర్పాటు చేసినటువంటి ఆచారానికి వెయిట్ ఉందా? ఈ రెండిటిలో ఏది బలమైనది, ఏది స్థిరమైనది? ఒక పక్కనేమో పెద్దల యొక్క ఆచారం ఉంది, మరో పక్కేమో దేవుని యొక్క వాక్యం ఉంది. వీళ్ళట పెద్దల ఆచారం కోసం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారట. అవండి అంటే పారంపర్యాచారం నిమిత్తం దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? నిరర్ధకం. నిరర్ధకం అనగా వృధా చేయటం, వేస్ట్గా చేయటం, పనికి రానిదిగా చేయటం, అర్థం లేనిదిగా మార్చేయడం. ఈరోజండి ఎన్ని వాక్యాలు అర్థం లేనివిగా మార్చేశారు. వాళ్ళ సంఘ సిద్ధాంతం కోసం బైబిల్ని పక్కన పెట్టేశారు, యేసు ప్రభు వారిని పక్కన పెట్టేశారు, శిలువ త్యాగాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకోసం? సిద్ధాంతం కోసం. అలాంటి సిద్ధాంతాలు ఎన్ని లేవు ఈరోజు. తండ్రి అయిన దేవుడే దేవుడు, అదో సిద్ధాంతం. యేసుక్రీస్తు దేవుడు కాదు, అదో సిద్ధాంతం. ముగ్గురు దేవుళ్ళు, అదో సిద్ధాంతం. ముగ్గురు యెహోవాలు, అదో సిద్ధాంతం. ఇద్దరు యెహోవాలు, అదో సిద్ధాంతం. పరలోకంలో తల్లి ఉంది, అదో సిద్ధాంతం. మరియ గారు కూడా దేవత, అదొక సిద్ధాంతం. ఎన్ని సిద్ధాంతాలు లేవండి బైబిల్ పట్టుకుని. స్త్రీలు మాట్లాడకూడదు, అదో సిద్ధాంతం. చప్పట్లు కొట్టకూడదు, అదో సిద్ధాంతం. మ్యూజిక్ వాయించకూడదు, అదొక సిద్ధాంతం. ఉపవాసం చేయాలి, అదొక సిద్ధాంతం. ఉపవాసం చేయకూడదు, అదొక సిద్ధాంతం. ఎన్ని సిద్ధాంతాలు వచ్చేసాయి. దేన్ని పట్టుకుని తెలుసా? ఇదిగో ఇదే బైబిల్ పట్టుకుని, ఇదే వాక్యాన్ని పట్టుకుని. అంటే మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులు పారంపర్యాచారాలు అన్నారు. ఈ పారంపర్యాచారాల కోసం, వీటిని జరిగించడం కోసం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేసారట. దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేసారు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, దేవుని వాక్యం గొప్పదా, మనుషుల యొక్క పద్ధతులు గొప్పవా? మనుషుల పద్ధతులకే ఓటేస్తున్నారు కదా, మనుషుల పద్ధతులకే ఓటేస్తున్నారు. దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేశారు. ఏ సంఘంలో చూడండి దేవుని వాక్యానికి విలువ ఉందా అంటే మనుషుల పద్ధతులకే విలువ ఉంటుంది. పెద్దలు ఏది చెప్తే అదే నడవాలి, ఆ సంఘ కాపరి ఏది చెప్తే అదే, ఆ ఊరిలో ఆ పాస్టర్ గారు చెప్పిందే నడవాలి, అంతే తప్ప దేవుని వాక్యానికి అక్కడ చోటు లేదు. ఎలాగ మారిపోయారో చూడండి. ఈరోజు దేవునికి విలువ లేదు, దేవునికి విలువ లేదు, ఆయన వాక్యానికి విలువ లేదు. సంఘాలు, సిద్ధాంతాలు, డినామినేషన్స్, శాఖలు, సంస్థలు, వీటికే విలువ తప్ప దేవుని వాక్యానికి విలువ లేదండి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారో తెలుసా? ఇలాంటి వాళ్ళనందరినీ కూడా వేషధారులారా, క్రైస్తవులారా అనడం లేదు, ఆయన నా పిల్లలారా అనడం లేదు, పరలోక నివాసులారా అనడం లేదు. వేషధారులు అంటే, వేషధారులు అంటే పేరులోనే ఉంది వేషం. అంటే నటిస్తున్నారు, వేషం వేస్తున్నారు, నటన నటిస్తున్నారు. మీరు వేషాలు వేస్తూ ఉన్నారు. మీరు నిజమైన క్రైస్తవులు కాదు, నిజమైన దేవుని పిల్లలు కాదు, నిజమైన భక్తులు కాదు. వీళ్ళందరూ ఎవరట? వేషధారులు. ఎవరు వేషధారులు? మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులు, పారంపర్యాచారాల కోసం దేవుని వాక్యాన్ని తొంగలో తొక్కేసే వాళ్ళందరూ కూడా. ఆ రోజు లేవీల గురించి చెప్పారు, పెద్దల గురించి చెప్పారు, యాజకుల గురించి చెప్పారు, పరిసయ్యుల గురించి చెప్పారు. అదే కోవలో ఈరోజు ఎవరు కనబడుతున్నారు తెలుసా?
సేవకులు, పాస్టర్స్, పెద్దలు, నాయకులు, సంఘ కాపరులు వీళ్ళు కనబడుతూ ఉన్నారు. అంటే వీళ్ళు చెప్పిందే శాసనం, అంతే. వాక్యం శాసనం కాదు, వీళ్ళు చెప్పిందే శాసనం. వీళ్ళకి నచ్చితేనే ఉంచుతారు, నచ్చకపోతే పంపించేస్తారు సేవకుడిని. వీళ్ళకి నచ్చిన వాళ్ళని 100 సార్లు పిలుచుకుంటారు, నచ్చకపోతే పిలవరు. అవునండి, ఎలాగ మారిపోయారో చూడండి. కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రభువారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు? వేషధారులు. ఇది ఏమన్నా పొగడ్త, బిరుదా? బిరుదు కాదు, ఇది పొగడ్త కాదు. యేసు ప్రభువారు వీళ్ళను చూసి ఖండిస్తున్నటువంటి తీరు, ఓరి వేషధారులారా, అక్రమము చేయువారులారా, దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేటటువంటి వారులారా, దేవుని పనికి ఆటంకం కలిగించే వారులారా, వేషధారులు అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అలా మాట్లాడుతూ అంటే 7, 8, 9 వాక్యాలు కలిపి ఉన్నాయి. వాటిని గురించి మనం ఆలోచన చేద్దాం. 9వ వచనంలో ఈ ప్రజలు ఎలా ఉన్నారట? ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుదురు. ఏమండి, పెదవులతో గనపరుస్తారు. మ్యూజిక్ టీమ్, వర్షిప్ లీడర్స్, ఏమండి, కొయర్ ఎంతమంది ఉన్నారు ఈరోజు? అంటే పెదవులతో గనపరుస్తారు. ప్రభువా ప్రభువా ప్రభు అని గనపరుస్తారు. దేవా అంటారు, ఆరాధన అంటారు, మ్యూజిక్ టీమ్ అంటారు, సింగర్స్ అంటారు. వీళ్ళందరూ కూడా పెదవులతోనే గనపరుస్తారు. పాట పాడద్దు అని నేను చెప్పడం లేదు, కానీ వీళ్ళ పాట పెదవులతోనే వస్తుంది తప్ప హృదయంలో నుండి రావట్లేదట. పెదవులతోనే గనపరుస్తున్నారు. పాటలే కాదండి, చాలామంది ఉన్నారు ఇంకా గంటల తరబడి ప్రార్థనలు చేసేవారు, గంటల తరబడి వాక్యాలు చెప్పేవారు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా పెదవులతోనే వస్తున్నాయి తప్ప ఎలా ఉందట వాళ్ళ మనసు, వాళ్ళ హృదయం ఎలా ఉందట? ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. హృదయం ఎలా ఉందట? దూరంగా ఉందట. కానీ పెదవులతోనేమో గనపరుస్తూ ఉన్నారు. ఈరోజండి అందరూ కూడా స్క్రీన్ మీద కనబడాలి, యూట్యూబ్లో కనబడాలి, ఫేస్బుక్లో కనబడాలి, ఇన్స్టాగ్రామ్లో కనబడాలి. అందరూ కూడా వీళ్ళ వీడియోలు చూడాలి, వీడియోలు వైరల్ చేయాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, వ్యూస్ కావాలి. ఏమండి, అన్నీ కావాలి. వీళ్ళు మాత్రం ఎలా ఉంటారు భక్తిలో? భక్తి లేదు, ఏమీ లేదు, అంతా యుక్తే, అంతా కుయుక్తే, పన్నాగమే, తంత్రమే. పెదవులతో గనపరుస్తున్నారట, వాళ్ళ హృదయం ఏమో దూరంగా ఉందట. దేవునికి హృదయం కావాలా, నీ పెదవులు కావాలా? నువ్వు పెదవులతో గనపరుస్తున్నావు, దేవుడేమో నీ హృదయం కావాలని కోరుకుంటున్నాడు. అసలు యేసుక్రీస్తు వారికి ఎంతమంది హృదయంలో చోటు ఉంది? యేసుక్రీస్తు వారిని ఎంతమంది హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఉన్నారు? హృదయంలో యేసుక్రీస్తు వారికి స్థానం ఉందా? అసలు ఎవరి హృదయం? అసలు హృదయంలో చోటు ఉంటే యేసుప్రభు వారట హృదయం అనే తలుపుని అద్దుకొచ్చి తట్టుచూ ఉన్నారట. ఎవరు తీస్తున్నారు తలుపులు? ఆయన హృదయపూర్వకంగా నువ్వు ఆరాధన చేస్తే మళ్ళీ హృదయం దగ్గరికి వచ్చి తలుపు ఎందుకు కొడతాడు ఆయన? అంటే నీ హృదయంలో యేసుకు చోటు లేదు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, మృతుడివే. క్రైస్తవుడు అన్న పేరే ఉంది, కానీ నువ్వు వేషధారుడివే. ఆయన ప్రేమించడం లేదు, నువ్వు ఆయన ద్వేషిస్తూ ఉన్నావు, దూషిస్తూ ఉన్నావు. సేవకుడిగా చలామణి అవుతూ ఉన్నావు, విశ్వాసిగా చలామణి అవుతూ ఉన్నావు, సేవకురాలుగా చలామణి అవుతూ ఉన్నావు, కానీ పెదవులతోనే గనపరుస్తున్నావు, హృదయం మాత్రం దూరంగా ఉంది. ఇంకెలా ఉన్నారట వీళ్ళు? మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తున్నారట. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం. నా మాటగా చెప్పామనుకోండి, ఎవరు వింటారు? ఎవరు వినరు, పట్టించుకోరు. అదే గనక దేవుడు రాత్రి నాకు దర్శనంలో కనబడ్డాడు, నీ 3 ఎకరాలు భూమి నాకు రాసిచ్చేయమన్నాడంటే, అయ్య బాబు దేవుడు కనపడ్డాడట, నా 3 ఎకరాలు రాసిచ్చేయమన్నాడట అంటే ఖచ్చితంగా రాసిస్తారు. ఎందుకని? దేవుడు కనపడ్డాడు కదా, భయం. నిజమేనా? దేవుడు 3 ఎకరాలు అడుగుతాడా? 3 సెంట్లు భూమి అడుగుతాడా? 1,00,000 రూపాయలు కానుక అడుగుతాడా దేవుడు? అబద్ధాలు కదండి ఇవన్నీ, మోసం కదా. అంటే నీవు ప్రజల పక్షంగా వాళ్ళకి మేలు చేసేదేమీ లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి కానుక తీసుకుని వాళ్ళను పరలోకానికి నడిపించేదేమీ లేదు. వాళ్ళను మాయ చేయడానికి,
వాళ్ళను మోసం చేయడానికి, వాళ్ళ మీద నువ్వు బ్రతకడానికి బ్రతకనిచ్చిన వాడుగా మారిపోయి ప్రతిదానికి దేవుడు కనపడ్డాడు, దేవుడి దర్శనం, దేవుడు ఈరోజు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం, ఇవన్నీ సేవకుడి ద్వారా నీకే ఇచ్చి నిన్నే ఇమ్మంటాడు. సేవకుడు ఎవరికి ఇవ్వక్కర్లొద్దా? ఈ ఎక్కడ విచిత్రాలండి. సేవకుడు ఎవరికి ఏమి ఇవ్వక్కర్లొద్దా? సేవకుడికి మాత్రం విశ్వాసులందరూ ఇచ్చేయాలా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ధర్మం? ఇది దేవుడు సేవకుడికే కనబడతాడా? విశ్వాసులు కనబడ్డా? సేవకుడికి కనబడితే విశ్వాసి కూడా కనబడాలి. ఇదిగో పలానా ఆయనకి నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళు అని చెప్పాలి. తర్వాత నీకు కూడా వచ్చి కనబడాలి, పలానా ఆయన్ని నీ దగ్గరికి పంపిస్తున్నానని. కొర్నేలి సందర్భం, పేతురు సందర్భం అపోస్తుల కార్యాల్లో గుర్తు తెచ్చుకోండి. పేతురు గారికి ఏ విషయం అయితే బయలుపరచబడిందో కొర్నేలి కూడా అదే విషయం బయలుపరచబడింది. అంటే సేమ్ ఇద్దరికి కూడా ఒకే విషయం బయలుపరచబడాలి. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి దేవుడు కనపడ్డాడు, కల్లో వచ్చాడు, దర్శనంలో వచ్చాడని విశ్వాసులను మాయ చేసే మాయల పకీర్లు ఎక్కువైపోయారు ఈరోజు క్రైస్తవ్యంలో. మాయగాళ్ళు, మోసగాళ్ళు, తంత్రగాళ్ళు ఎక్కువైపోయారు క్రైస్తవ్యంలో. కనుక ప్రతి ఆత్మను నమ్మకండి. అందుకనే ప్రభువారు చెప్తా ఉన్నారు, మనుష్యులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశాలను బోధించి వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. నన్నంటే ఎవరిని? యేసుక్రీస్తు వారిని. డైరెక్ట్గా యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తూ ఏం చేస్తున్నారట? వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారట. నన్ను అనగా యేసుక్రీస్తు వారిని. ఇది ఎప్పటి వాక్యమో తెలుసా? అంటే మత్తీలో రాయబడింది కాబట్టి అప్పటిది కాదు, ఇది పూర్వపు దినంలోనే యెషయా గ్రంథంలో కింద అదే రాశారు చూడండి. అని యెషయా మిమ్మను గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. అంటే ఈరోజు మీ వినికిడిలో ఈ వాక్యం నెరవేరింది. ఏంట వాక్యం? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఆనాడు యెషయా ప్రవచించినటువంటి మాట ఈరోజు నెరవేరింది. ఇది సరియే అంటున్నాడు. అంటే యెషయా గ్రంథంలో ఈ వాక్యం ఉందట, ఈ మాట ఉందట, అది ఈరోజు నెరవేరిందని 2000 సంవత్సరాల పూర్వం ప్రభువారు ఆనాడు చెప్తూ ఉన్నారు. ఎవరితంటే పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ. అంటే యేసుక్రీస్తు వారిని ఆరాధించేటటువంటి వారు ఎలా ఉన్నారు ఈ రోజుల్లో? అంటే 2000 సంవత్సరాలుగా ఆరాధించే వాళ్ళు ఎలా ఉన్నారు? పెదవులతో ఆరాధించే వాళ్ళే ఉన్నారు తప్ప హృదయపూర్వకంగా ఆరాధించే వాళ్ళు లేరు. అందుకనే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో నన్ను ఆరాధించమని దేవుడు సెలవిచ్చాడు. ఏమండి, ఈ వాక్యాలన్నీ పక్కన పెట్టేశారు. దేన్ని పట్టుకున్నారంటే అక్కర్లేని విషయాలు పట్టుకున్నారు. సక్రమముగా ఆయన ఆరాధించట్లేదు. అందుకనే ప్రభువారు మాట్లాడుతూ మత్తయి సువార్త 7:21 ఏం చెప్తా ఉన్నారు? ఆయన అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి, గెట్ అవుట్ అని చెప్తా ఉన్నాడు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి, మీరు నాకు అక్కర్లొద్దు, మీరు సిద్ధపడినటువంటి కన్యకలు కాదు, మీరు పరలోకానికి అర్హులు కాదు అని చెప్తే ఉన్నాడు. వీళ్ళేమంటున్నారు? మేము దెయ్యాలను వదిలించాం, ప్రవచనాలు చెప్పాం, అది చేసాం, ఇది చేసామని చాలా డబ్బా చెప్తూ ఉన్నారు. అరే మీ డబ్బా వేషాలు నా దగ్గర వద్దు, మీ హృదయంలో నాకు చోటు లేదు. ఇప్పుడు వచ్చారు నా నామాన్ని పట్టుకుని, కాబట్టి మీరెవ్వరూ కూడా నాకు అక్కర్లొద్దు పొండి అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారిని పెదవులతోనే గనపరుస్తున్నారట కానీ హృదయపూర్వకంగా ఆరాధించట్లేదట. ఇది ఎలాగ జరుగుతుందని ఆనాడు యెషయాలోనే దేవుడు చెప్పాడట. ఆ యెషయా ప్రవచించింది ఈరోజు జరిగిందని మనకు మత్తయి సువార్త 15:9 మనకు కనబడుతుంది. మరి యెషయాలో ఎక్కడ చెప్పాడు ఆయన? 29వ అధ్యాయం యెషయా గ్రంథం 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 29:13 ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవే. ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి దేవుడు.
ఆనాడు యెషయా గారి ద్వారా ముందుగా సుమారుగా 900 సంవత్సరాల పూర్వమే ప్రవచించారు. ప్రవచనం అంటే ఇది, ఎర్ర చున్నీ వేసుకున్న అమ్మాయి, ఫలానా అబ్బాయి, ఇది కాదు ప్రవచనాలంటే. అనేక సంవత్సరాల క్రితం జరగబోయేటటువంటి, అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాన్ని ముందుగా ప్రవచిస్తే ఆ కాలం వచ్చినప్పుడు అది నెరవేరితే అది ప్రవచనానికి నెరవేర్పు. కానీ ఈరోజు ప్రవచనాలు ఏంటి? కరివేపాకు గురించి, తాలింపు సరుకుల గురించి, ఎలకల గురించి, చిలకల గురించి. ఇదే ప్రవచనాలు అంటేని. ఎటువైపు ప్రయాణిస్తుందండి క్రైస్తవ్యం? ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించండి. మెదడిచ్చాడు కదా దేవుడు, ఆలోచన పెట్టండి. కనుక ఇక్కడ 13వ వచనంలో క్లియర్గా దేవుడు సెలవిచ్చాడు. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వత్తురు, అంటే వచ్చిచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవే. అంతే తప్ప నేను చెప్పిన మాట వీళ్ళు వినడం లేదు, నాకు ఇష్టలుగా వీళ్ళు బ్రతకడం లేదు, నా ఇష్టానుసారులుగా వీళ్ళు ఉండటం లేదు. వీళ్ళు మానవులు కల్పించినటువంటి నియమాలు, నిబంధనలు, సిద్ధాంతాలు ఇవి ఏర్పాటు చేసుకుని దేవుడు చెప్పాడు అంటున్నారు. అంతే. ఎవడు ఏ ఎదవ పని చేసినా దేవుడు చెప్పాడు అంటున్నారు. అంతెందుకు కృషిపాలు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువు కనబడితే చెంప చెల్లుమనిపిస్తానన్నాడు. యేసు దేవుడు కదన్నాడు, యేసు కనబడ్డు అన్నాడు. తర్వాత వచ్చి ఏం చెప్తున్నాడు? మరలా యేసు కనిపించాడు అంటున్నాడు, యేసు దేవుడు అన్నాడు. అందరూ ఏమని అడగాలి? ఒరే చెంప చెల్లుమనిపిస్తానన్నావు కదరా, కొట్టావా అని అడగాలా వద్దా? ఇప్పుడు జేజేలు కొడుతున్నారు వీడికి. ఏమనాలండి మిమ్మల్ని? ఏం చేయాలి అసలు మిమ్మల్ని? సత్యాన్ని గ్రహించరా? గొర్రెలు అని అందరూ కూడా తిడుతున్నారు. ఎందుకు? ఊరకనేనేటి, మీ బుద్ధిని బట్టే మిమ్మల్ని అందరూ కూడా గొర్రెలు లాంటి వాళ్ళు అని తిడతా ఉన్నారు. కనుక గమనించండి, సత్యం ఏదో తెలుసుకోండి. కాబట్టి మత్తయి సువార్త ధ్యానం 15వ అధ్యాయము 9 వచనాల యొక్క వివరణ మనం విన్నాం. మిగిలినటువంటి సందర్భాలు వచ్చే వారం ఆరాధనలో మరలా మత్తయి సువార్త ధ్యానంలో మనం విందాం. అప్పటి వరకు ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీరు ఇంకా లోతుగా మిగిలినటువంటి సందర్భాన్ని ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, సత్యవాక్యానికి దూరం కాకండి. మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు అన్నటువంటి సత్యాన్ని మర్చిపోకండి. భ్రమపరిచే వాళ్ళు అనేక మంది వస్తారు. మీ ఆత్మలను మీరే కాపాడుకోవాలి, మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు మెండుగా దయచేయాలని కోరుతూ, యేసుక్రీస్తు వారి కృపా కాపుదల మీకు తోడుగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.